ముందు ఫార్మా సిటీ, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ. అది మళ్ళీ ఫార్మా సిటీగా మారబోతోందా? ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ప్రకటన పరిణామాలు ఎలా ఉంటాయి? పెట్టుబడిదారులను భయపెట్టేందుకే హరీష్ రావు ప్రకటన అంటూ అధికార కాంగ్రెస్ నేతలు చేస్తున్న వాదనలో నిజం ఎంత? అసలు ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోకస్ పెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అక్కడ ఫ్యూచర్ సిటీని ఓ రూపునకు తీసుకురావాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఫార్మా సిటీ పేరుతో భారీగా భూసేకరణ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని కాంగ్రెస్ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ నేతలు ఘనంగా చెప్పుకుంటున్న ఫ్యూచర్ సిటీపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫ్యూచర్ సిటీ అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అవుతోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు చేసిన ప్రకటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారాయన. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చెల్లదని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్ లేదా ఫార్మా సిటీకి వి నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 నుండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటనపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం అయితే బీఆర్ఎస్ ఉనికిపోతుందని, ఆ భయంతో హరీష్ రావు విషం చిమ్ముతున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని పెట్టుబడిదారులను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం జరుగుతోందని శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మొత్తం ఫ్యూచర్ సిటీనే రద్దు చేస్తా అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఆయనకు అభిమతం కాదు. కేవలం అధికారం కోసం, కాంగ్రెస్ పార్టీకి పేరు రాకుండా ఉండడం కోసం ఎంతవరకైనా దిగజారుతాను నేను అని చెప్పి ఈరోజు రుజువు చేసుకున్నారు. కేటీఆర్ గారు అదే పరిస్థితి, ఇప్పుడు హరీష్ రావు గారిది కూడా అదే పరిస్థితి. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. ముఖ్యంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని రకాలుగా ప్రజల్లో విష ప్రచారం చేసినా మీ మీద కంటే ఎక్కువ విశ్వాసం కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద కంపెనీ ఓనర్లకు ఉంటుంది. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు చేసిన ప్రకటనపై స్పందించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. పేరు కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్లు పాకులాడుతున్నాయని విమర్శించారు రఘునందన్ రావు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క కంపెనీని కూడా ఎందుకు తేలేకపోయారని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఫార్మా సిటీ అన్నది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నారు. కానీ ఒరిజినల్గా అది ఫార్మర్స్ సిటీ, అది ఫార్మర్స్ యొక్క హక్కు. ఫార్మా సిటీ అన్న వాళ్ళని బొందబెట్టిర్రు, ఫ్యూచర్ సిటీ అన్నోని ఇంకా 2 ఏళ్ళ తర్వాత బొందబెడతారు. అది ఫార్మర్ సిటీ ఉంటే బాగుంటుంది. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంపెనీలకు ఇవ్వాలి తప్ప బలవంతంగా ఏదో పేరు పెట్టి నా పేరు చరిత్రలో నిలిచిపోవాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయోగం తప్ప గ్రౌండ్లో ఏం కావాలనేది వీళ్ళెవరు కూడా ఆలోచిస్తలేరు. ఇది బాధాకరం, దురదృష్టకరం. ఫ్యూచర్ సిటీ రద్దు అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఒకవైపు కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్ సిటీలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయడానికి సిద్ధమవుతుంటే బీఆర్ఎస్ తన వైఖరి స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా లేదా అనే చర్చ రాజకీయ వర్గాలతో పాటు పారిశ్రామిక వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.